నమస్తే వెల్కమ్ టు స్నై న్యూస్ నేను పార్వతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్ర ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారని జోస్యం చెప్పిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణలో తెరాస పార్టీ 16 ఎంపీ స్థానాలను గెలుస్తుందని ధీమా స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగం మండల కేంద్రాలలో ఎన్నికలపై అవగాహన సదస్సులు పాలమూరు కలెక్టరేట్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన డిఆర్ఓ స్వర్ణలత ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోస్యం చెప్పారు. చంద్రబాబు ఓడిపోతానని ముందే గ్రహించి ఈవీఎంలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. నల్గొండ పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటరీ ఎన్నికల్లో తెలంగాణలో తెరాస పార్టీ 16 స్థానాలను కైవసం చేసుకుని ఢిల్లీలో తన ప్రాబల్యం చాటుకుంటుందన్నారు. దేశం మొత్తం సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలను చూస్తున్నారని దేశ రాజకీయాలలో కేసీఆర్ క్రియాశీలకంగా మారుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీలు ఐక్యంగా ఎన్ని జిమ్మికులు చేసినా ప్రజలు ఎన్ని తప్పుదో పట్టించాలని ప్రయత్నం చేసినా కేసీఆర్ గారిపైనే విశ్వాసం పేద ప్రజలకు ఉంది కనుక అందరూ కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఇదే విధంగా చేసినా కూడా బ్రహ్మరథం పట్టిండు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి. తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా అవుతాయి. రేపు భారతదేశం మొత్తం కూడా తెలంగాణ జరుగుతున్నటువంటి అన్ని పథకాలు అమలు అవుతాయి. రైతు బంధు, రైతు బీమా నుంచి మొదలుకుంటే అనేక రకాల సంక్షేమ పథకాలు. కానీ పక్క రాష్ట్రంలో ఉన్న మా చంద్రబాబు నాయుడు మాత్రం ఇవన్నీ కనిపిస్తలేవు. ఆయన ఎలక్షన్ మొత్తం కూడా వేరే ఎజెండానే లేదు. మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే ఓట్లు వస్తాయి అనుకున్నాడు. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద తిడితే ఆంధ్రప్రదేశ్ కూడా కోపం వచ్చింది. పక్క రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంటే పక్కల ఇంటి ఆయనతో మంచిగా ఉంటే మనకు లాభం పొందుతాం, కానీ పక్క ఇంటి ఆయనతో కొట్లాడితే మనకేం లాభం? నష్టమే కదా. ఇన్ని సంవత్సరాలు ఇదే విధంగా చేసి ఆంధ్రాకు నష్టం చేసిండు. ఇలా ఆయన చూసి నేర్చుకోవాలి, లేకపోతే ఆయన సాయం తీసుకోవాలి. కానీ ఎలక్షన్ మొత్తం ఆయన దుమ్మెత్తి ఆరవచ్చిందని చెప్పి ఈరోజు అక్కడ కూడా ఆయనని చీత్కరించిండు. మరి ఈవీఎంల మీద ఢిల్లీలో పోయి డ్రామా చేస్తున్నాడు. అంటే ఆయన ఓడిపోతా అని తెలుసు, కానీ ఓడిపోతే ఇగో ఈవీఎంల నుంచి ఓడిపోయారని చెప్పుకోవడానికి ఇక్కడ ఏం మాట లేక ముఖం లేక ఢిల్లీలో పోయి వీధి నాటకాలు ఆడుతూ ఉన్నారు. మరి ఆయన ఎక్కడ వీధి నాటకం అంటే ఈడ టీడీపీ అనేది తెలంగాణలో అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ బీజేపీలు కూడా ఈరోజు తెలంగాణలో ఏ పార్టీ లేదు. 15 సంవత్సరాలు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, గులాబీ జెండానే ఉంటుంది. ఆయా కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు కూడా ప్రజలు ఎక్కడుంటో మనం అక్కడ ఉండాలి, ప్రజలు ఎంబడి ఉంటేనే ప్రజానాయకులం అవుతాం. మరి సైన్యం ఉంటే సైన్యానికి అధిపతి ఉండాలి, సైన్యం లేని సైన్యాధిపతి ఎట్లనో ప్రజలు లేని నాయకుడు గంతే అని చెప్పి ప్రజల వైపే నేను ఉండాలని చెప్పి అందరు రావడం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేక చాలామంది దుష్ట శక్తులు రకరకాలుగా ఎలక్షన్లో ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటర్లు ఎవ్వరు కూడా తలొగ్గలేదు. ఎంత కన్ఫ్యూజ్ చేసినా ప్రజలు మా వెంటే ఉన్నారు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లో దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది.
ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా సమస్యల మీద మా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అవగాహనతో ఆయనకు అపార జ్ఞానంతో టోటల్గా తెలంగాణని దేశానికి దిక్సుగా చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు కనుక టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. దేశంలో కూడా త్వరలోనే మీరు చూడబోతారు. అరే ఇలాంటి వ్యక్తి తెలంగాణకు ఉన్నాడు, మహారాష్ట్రలకు ఎందుకు లేడు ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి అనేటువంటి స్థాయిలో ఈ రాష్ట్రం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా అధికారులకు మండల స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. కోయలకొండ, హన్వాడ మండలాలకు చెందిన అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్. బ్యాలెట్ పేపర్ అకౌంట్ మళ్ళీ మనం 2 ఎప్పుడు వాడతాము ఓన్లీ బ్యాలెట్. దీనిలో బట్టి ఏమేమి ఉంటాయి సార్ వివరాలు కూడా ఎవరు ఒక్కరు చెప్పండి. ఏమేమి వివరాలు ఉంటాయి సార్ చెప్పండి సార్, మీరు చెప్పండి. పోల్ ఎంత అయింది? 7 గంటలకి 7 గంటల కాదు 9కి, తర్వాత 11కి 1 అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా బాగా చేయాలని మనం రిపోర్ట్ ఇస్తాము. సో మీరు రిపోర్ట్ ఇచ్చిన దాన్ని ఫైనల్. దానికి పీఓ డైరీ చాలా ఇంపార్టెంట్. పీఓ డైరీ కూడా మన సీల్లో కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వస్తేనే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన పని పీఓ పని ఏంటంటే వస్తేనే మన పోలింగ్ స్టేషన్ ఎట్లా ఉంది, సాటిస్ఫాక్టరీ ప్రశాంతంగా ఉందా లేదా. 2019 ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. మా మండలాలంటే మహబూబ్ నగర్, కోయిలకొండ, హన్వాడ మండలాలకు సంబంధించిన ట్రైనింగ్ కార్యక్రమాలు 518 మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. శిక్షణా కార్యక్రమం. ఈ శిక్షణా కార్యక్రమంలో పీఓలు మరియు ఏపీఓలు ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరపాలి, ఏ విధంగా మనం బ్యాలెట్ బాక్స్ ద్వారా జరిపించాలి, ఆ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, వచ్చినటువంటి ఓట్లు సజావుగా ఏ విధంగా విజయవంతం చేయాలనే ఉద్దేశం మీద ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అందరూ కూడా హాజరై ఉన్నారు. కొంతమంది హాజరు కాని వాళ్ళకి వాళ్ళ ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్లో మనం గతంలో మన ఈవీఎం ద్వారా జరగడం జరిగింది. ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల ద్వారా జరిపించడం జరుగుతుంది. ఇది ఒకేసారి ఎంపీటీసీ ఎలక్షన్ మరియు జెడ్పీటీసీకి సంబంధించిన ఎలక్షన్లను అదే పోలింగ్ కేంద్రంలో ఎలక్షన్లను కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారిని స్వర్ణలత అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఫిర్యాదుదారులు విన్నవించారు. ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన డిఆర్ఓ సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. నిలబడి చూస్తారు. అది బాజపల్లి. మేము పని గురించి వచ్చినాం, ఉపాధి పని గురించి వచ్చినాం. మాకు 13 సంవత్సరాల నుంచి పని నడిచింది. ఇప్పుడు పని సంవత్సరమే నడుస్తలేదు. అదే పని గురించి వచ్చినాం. మేము 1300-1800 మంది ఖాళీగా ఉన్నాం ఇప్పుడు బాజపల్లిలో. అంతే సార్. యాదమ్మ, మా ఊరు బాయపల్లి. మాకు 13 సంవత్సరాల సంది మంచిగా పని నడిచింది. ఈ సంవత్సరం మాకు పని లేదు. మాకు చేసుకుంటేనే గడుస్తుంది, లేకపోతే లేదు. మేము మా పిల్లలు ఎట్లా బతకాలి? మాకు ఈ పని చూపిస్తేనే మేము మాకు బతకరు. మాకు పని కావాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. నా పేరు అంజమ్మ, చిన్నదర్పల్లి గ్రామము, వన్వాడ మండలం, మహబూబ్ నగర్ జిల్లా. ఉపాధి కూలి మేము ఎప్పుడు చేసుకుంటే అదే దాని మీద బతుకుతున్నాం. ఇప్పుడు 900 మంది మేము ఖాళీగా ఉంటున్నాం. ఏమనంటే మున్సిపాలిటీ నుంచి బంద్ అయిందని చెప్తున్నారు. మున్సిపాలిటీలో వాడి 9 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి పడంది. ఇప్పుడు ఎందుకు అందరు కలిసి పెద్ద పెద్దోళ్ళు బంద్ చేసిర్రు అని అంటున్నారు. మాకు అక్కడ చేసుకోవడానికి ఏం బతుకుదేరు లేదు, కంపెనీలు లేవు. మాకు ఇది తప్పితే ఇంకేది లేదు. ఇంతమంది 900 మంది మేము బయట పడాల్సి వస్తుంది. పోతే బతుకుదేరికి ఎక్కడన్నా పోవాలి. మేము జిల్లా ఇడిచిపెట్టనే పోవాలి. వెళ్ళిపోయిన మా బతుకుదేరు మీరు చూస్తారని మేము ఇంతమంది కట్టగట్టుకొని వచ్చినాం. మాకు ఇది తప్పితే ఇంకా మాకేమీ లేదు. ఈ కూలీ తప్పితే ఇంకేమీ లేదు. ఆ ఊర్లో ఏమీ లేవు. కానీ కనీసం కంపెనీలు కానీ ఏమీ లేవు మాకు. ఉపర్ కూలి తప్పితే అందరం పోలేం కదా సార్. ఉపర్ కూలి అయితే అందరికీ మొగాన్లు అయితే ఉపర్ కూలి పోలేరు కదా. కొంతమంది ఇంటికాడ ఉంటారు. దాన్ని బట్టి మేము కూలే చేసుకొని బతికేటోళ్ళం కాబట్టి ఇంతమంది కలెక్టర్ని ఆశించడానికి మటుకమే మేము ఇంత ముందుకు వచ్చేసినాం. ఈరోజు ఎన్నికల ముందు
అసెంబ్లీ ఎన్నికల ముందు 523 సర్వే నంబర్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్ల పట్టాలు కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి 585 మందికి ఎలిజిబుల్ అని చెప్పించి ఆర్డీఓ ఆఫీస్లో నోటీసులో వాళ్ళ పట్టాలకు ఉన్నటువంటి అర్హులు అని చెప్పించి కూడా ప్రకటించడం జరిగింది. నిజంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తయారైనా కూడా పేదలకు ఇండ్ల స్థలాలు ఇండ్ల డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా కలెక్టరు మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే పేదలకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా హామీ నెరవేరలేదు. అయినా కలెక్టర్ ఆఫీస్ ప్రజావాణిలో ఈరోజు ఈ మహిళలు అందరూ కలిసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పించి కలెక్టర్ గారు విజ్ఞప్తి కోసం కానీ ఈరోజు రావడం జరిగింది. ప్రధానంగా కలెక్టర్ గారు ఈరోజు మళ్ళీ ఈ ఉన్నటువంటి ప్రజావాణిలో మళ్ళీ ఉన్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి అన్నటువంటి ఇప్పటి వరకు కూడా ఇవ్వనందువల్లనే ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అంటే ఎలిజిబుల్ అయినా కూడా మాకు ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పించి కూడా ఎదురు చూస్తున్నారు. కనుక పేదలకు వెంటనే డబుల్ బెడ్రూములు ఈ డ్యూటీపల్లిలో ఉన్నటువంటి ఏవైతే ఇండ్లు తయారైనవో అవన్నీ పేదలకు ఇవ్వాలని చెప్పించి మేము ఈరోజు సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. కనుక ఈరోజు 16 సంవత్సరాల నుంచి పేదలకు ఇండ్ల కిరాయిలు అద్దెలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఎలిజిబుల్ అయ్యి వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళు ఆల్రెడీగా పేదలని చెప్పించి ఉన్న ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకు ఇంకా ఇండ్ల పట్టాలు ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వము తారస్థానం చేస్తుంది. కనుక కేసీఆర్ మళ్ళీ డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇస్తున్నామని చెప్పించి ప్రకటన చేస్తుందే తప్ప నిజంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ చేరే పరిస్థితిలో లేరు. ఈరోజు కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరగడము మళ్ళీ ఈరోజు జిల్లాలు అయినా కూడా ఏదైతే చిన్న చిన్న జిల్లాలు చేసి ఈరోజు పేదలకు సమస్యలు పరిష్కరిస్తాం అనుకుంటే కూడా పరిష్కారం అవుతలేమని చెప్పించి మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అది గుర్తించాలని చెప్పించి ప్రభుత్వం కూడా వెంటనే పేదలకు ఇండ్ల డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ये डबल बेडरूम का से 15 साल से फिर रहे हम लोग तो पट्टा कागजा सब ले लिए हमारे पास। एक माजूर बच्ची भी थी, बच्ची का भी इंतकाल हो गया मेरे। ये ज़मीन के बारे में जो तो अब तक भी देती बोल को नहीं दिए अब तक। अब इलेक्शन ख़त्म होने के बाद देते बोल के बोले। మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ సమీపంలోని కోటకద్ర స్టేజ్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళ్తున్న బైక్ను వడ్ల లోడ్తో వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 16న నిర్వహించే పూలే అంబేద్కర్ జాతరకు భారీ ఎత్తున బహుజనవాదులు తరలి రావాలని అంబేద్కర్ జాతర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బండి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన మహనీయులను గుర్తుకు తెచ్చే ఉద్దేశంతోనే రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పూలే అంబేద్కర్ జాతర కార్యక్రమం పాలమూరు జిల్లా నుంచే ప్రారంభమైన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని బహుజనులు మైనార్టీల ఐక్యత కోసమే మహనీయుల జాతర నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పూలే అంబేద్కర్ జాతర ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాన్సీరామ్, నారాయణ గురు, సాహు మహారాజ్, శివాజీ బహుజన మహనీయుల పండుగలు జరపాలని దాదాపు 15 జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలను అలాగే మైనారిటీలను ఐక్యం చేసి మహనీయుల జాతరను పండుగను జాతర పేరుతో జరపాలని నిర్ణయం తీసుకోవడంలో జరిగింది. అందులో భాగంగానే మొట్టమొదట జాతర మహబూబ్నగర్ నుండే ప్రారంభమవుతుంది. పూలే అంబేద్కర్ జాతర మహబూబ్నగర్ జిల్లా నుండే ఇక్కడే పుట్టింది కాబట్టి మొట్టమొదటి జాతర ఇక్కడే ప్రారంభించి ఈ రాష్ట్రంలో మే నెల ఆఖరు వరకు 15-16 జిల్లాల్లో జాతరలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 93% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు. అధికారం మాత్రం 0.5 ఉన్న కులానికి మాత్రమే ఉంది. 6% ఉన్న రెడ్లు, 42 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారు.
18 నుండి 22% ఉన్న ఎస్సీలు, 54% ఉన్న బీసీలు, అట్లాగే మైనారిటీలు, ఎస్టీలు అధికారానికి దూరంగా ఉండి కేవలం అధికార పార్టీలు ఇచ్చే తాయిలాలకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉంది. ఈ దేశంలో సంపూర్ణ మనుషులుగా దళితులు, బహుజనులు కూడా బతకాల్సిన అవసరం ఉంది. అగ్రకులాలు ఇచ్చే తాయిలాల కోసం, ప్రభుత్వాలు విధించే రాయితీల కోసం బతకాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో నివసిస్తున్న మనుషుల్లాగానే ఈ దేశంలో కూడా స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థిక స్వాతంత్రంతో కూడిన జీవితాలు ఉండాల్సిన అవసరం ఉంది. బహుజనులు, దళితులు పోరాటాల కోసమే పుట్టలేదు ఈ దేశంలో. ఈ పోరాటం ఎంతో కాలం చేయకుండా ఈ దేశంలో అధికారం వచ్చేంత వరకు బహుజనులు పోరాటం చేసి ఆ తర్వాత తరాలు మంచి జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉంది. దీన్ని గుర్తించి బహుజనులు ఈ రాష్ట్రంలో ఐక్యమవుతున్నారు. అట్లాగే బహుజనుల ఐక్యంతో పాటు రాజ్యాధికారం సాధించే వరకు పూలే అంబేద్కర్ జాతరను కొనసాగిస్తాం. రేపు జరిగే మహబూబ్ నగర్లో జరిగే పూలే అంబేద్కర్ జాతరకు బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రముఖ జర్నలిస్టు సతీష్ చందర్, అట్లాగే అద్దంకి దయాకర్, ఇతర మేధావులు సూరేపల్లి సుజాత, ప్రొఫెసర్ కాసిం, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అనేక మంది మేధావులు, అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. ప్రజాకవి గోరటెంకన్న, ఇతర మహనీయుల గలంతో కళాకారులు కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేస్తారు. అట్లాగే సాయంత్రం పాతపాలమూరు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు. అట్లాగే యువత, విద్యార్థులు పాల్గొంటారు. రేపు మహనీయుల జాతర అంటే పూలే అంబేద్కర్ గారి జాతర. ఈ జాతరలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు పాల్గొంటున్నారు. మంచి మంచి మేధావులు, ప్రొఫెసర్సు ఇందులో వక్తలుగా వస్తున్నారు. ఈ కార్యక్రమము జడ్పీ గ్రౌండ్లో ఉంటుంది 16 తారీఖు నాడు. మొదటిగా 6 గంటలకు పాతపాలెం నుండి ర్యాలీ బ్రహ్మాండంగా వస్తుంది. అందులో మహిళలు, విద్యార్థులు మరియు వయోజనులు అన్ని కులాల వారు పాల్గొంటారు. ఆ నుండి మన అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఆ నుండి కార్యక్రమము జడ్పీ గ్రౌండ్కి వస్తుంది. అక్కడ కార్యక్రమము వక్తలతో ప్రారంభమవుతుంది. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మేము ఒక అట్టడుగు కులమైన డక్కల కులాలతో మొదటిసారి ప్రోగ్రాం చేయిస్తున్నాము. వాళ్ళు కిన్నెరతో వాళ్ళు ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి మొదటి ప్రారంభము డక్కల వారు చేసే కిన్నెరతో ప్రారంభమవుతుంది. తర్వాత బుడగజంగాలు అవుతుంది. తర్వాత వక్తలు మాట్లాడతారు. అదేవిధంగా మహనీయుల గలం అని చెప్పి డోలక్ యాదగిరి వాళ్ళ కల్చర్ కార్యక్రమం కూడా ఉంటుంది. వచ్చే నెలలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బూత్పూర్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో పీఓ, ఏపీఓలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూత్పూర్ ఎంపీటీఓ శిక్షణా నిపుణుడు గోపాల్ నాయక్, ప్రత్యేక అధికారిని సరోజినీ దేవి పాల్గొని వారికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు స్థానిక ఎన్నికల నిర్వహణపై పీఓ, ఏపీఓలకు అవగాహన కల్పించారు. బ్యాలెట్ పేపర్ వాడకం, పోలింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై వారికి శిక్షణ ఇచ్చారు. మొట్టమొదట ఎన్ని గంటలకు మనము ఓటింగ్ స్టార్ట్ చేసాము, ఓటింగ్స్ అవి ప్రశాంతంగా ఉందా, సజావుగా సాగిందా, ఏమైనా సంఘటనలు జరిగాయా నమోదు చేయాలి. పోలింగ్కి వాయిదా పడి ఉంటే దానికి సరైన కారణం రాయాలి. ఏదైనా కారణాల వల్ల వాయిదా పడిందా, వాయిదా పడితే వాయిదా గల కారణాలను అందులో పొందుపరచాలి. ఒకవేళ మళ్ళీ ఏ సమయం నుంచి ఎంతవరకు వాయిదా పడింది, ఎందుకు వాయిదా పడింది, లేకుంటే పూర్ణ వాయిదా వేసిండ్రా అనే వివరాలను ప్రిసైడింగ్ డైరీలో నమోదు చేయాలి. అంటే టైం టు టైం, అవర్ టు అవర్ పీఓ గారు అబ్జర్వ్ చేస్తూ జరిగినటువంటి ఇన్సిడెంట్లు మొత్తానికి అందులో పొందుపరచాలి. మొత్తం ఓటర్లు ఎంతమంది ఓటేసారు, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది అనే విషయాలు, ఎంతమంది ఏజెంట్లు మీ పోలింగ్ స్టేషన్లో హాజరయ్యారు, వాళ్ళ వివరాలు, ఇవన్నీ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో తూచా తప్పకుండా రాయాలి. ఖచ్చితంగా రాసి పీఓ, ఏపీఓ ఇద్దరు సంతకం చేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో పీఓ, ఏపీఓ ఇద్దరు సంతకం చేస్తూ మీ యొక్క అడ్రస్, ఫోన్ నెంబరు విధిగా రాయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ రాసినాము. బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఎంపీటీసీకి, తర్వాత
జెడ్పీటీసీది రాశాము. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఐటమ్ రాసిన తర్వాత అన్ని మీకు ఇచ్చినటువంటి స్టాట్యూటరీ ఫారాలు అన్నింటినీ ప్రాపర్గా ఫిల్అప్ చేసి కేస్ నెంబర్ రాసి అన్నింటినీ క్లోజ్ చేసి లక్కా సీల్ చేయాలి. సీల్ చేసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ను మీరు మీకు ఇచ్చినటువంటి ఒక క్లాత్, ఒక బట్ట, తెల్లటి బట్టతో దాన్ని పూర్తిగా సీల్ చేసేయాలి. బ్యాలెట్ బాక్స్ స్టిచ్చింగ్ చేసి సీల్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చేసిన తర్వాత మనము ఉన్నటువంటి స్టాట్యూటరీ మెటీరియల్, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్, యూజ్డ్ అండ్ అన్యూజ్డ్ బ్యాలెట్ పేపర్స్ 3 కవర్లు తయారు చేయాలి. ఒక కవర్ వచ్చేసి నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ మొత్తం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆంధ్ర ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారని జోస్యం చెప్పిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణలో తెరాస పార్టీ 16 ఎంపీ స్థానాలను గెలుస్తుందని ధీమా. స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగం. మండల కేంద్రాలలో ఎన్నికలపై అవగాహన సదస్సులు. పాలమూరు కలెక్టరేట్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన డిఆర్ఓ స్వర్ణలత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.